హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు అదిగో బూర్జ్ ఖలీఫా మన ఎదురుగానే ఉంది. చాలా రోజులు అయితే అయిపోయింది ఇక్కడికైతే వచ్చి. అప్పుడు 2 నెలల క్రితం అయితే అప్పుడు ఒకసారి తీసాను. అప్పుడు అంత క్లారిటీగా అయితే మీకు చూపించలేదు. అదిగో గైస్, బూర్జ్ ఖలీఫా ఈ సౌదీ అరేబియాలోనే ద బెస్ట్ సిటీ ఇది. ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను, చూడండి. ఇదిగో గైస్, బూర్జ్ ఖలీఫా కనపడుతుందా? అది అందులో 900 పైగా ఫ్లోర్లు ఉన్నాయి. అవి దాని పక్కన అవన్నీ స్కై టవర్సే. అదిగో అది వచ్చేసి మసీదు. అండ్ ఇవి వచ్చేసి ఇవన్నీ 5 స్టార్ హోటల్సే. చూడండి గైస్ ఎలా ఉందో. ఎండ మట్టికి మామూలుగా లేదు ఇక్కడ. అదిగో అవన్నీ స్కై టవర్సే. అవన్నీ వచ్చేసి 5 స్టార్ హోటల్స్. అదిగో కింద అవన్నీ దుబాయ్ షేక్లు, వాళ్ళందరూ అరబిక్స్ ఇల్లులు. ఇదిగో కింద అవన్నీ రోడ్లు, అవన్నీ చూడండి గైస్ ఎలా ఉందో. ఇవన్నీ వచ్చేసి స్టార్ హోటల్స్. చూసారా గైస్, చాలా రోజులు అయిపోయింది ఇక్కడికైతే వచ్చేసి. అప్పుడు ఒకసారి ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా మంది చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకని ఇక్కడికి వచ్చి అయితే నేను మీకు చూపిస్తున్నాను. అదిగో గైస్ కనపడుతుందా? నాకు అసలు నమ్మలేకపోతున్నాను. అప్పుడు ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసాను. ఈ నెలలో కూడా ఏమన్నా వీలు కుదిరితే ఖచ్చితంగా అక్కడికైతే వెళ్దాము. వెళ్ళి అక్కడే మంచి ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ అయితే తీస్తాను. ప్రజెంట్ ఇక్కడికైతే వచ్చాను. ఎండలు మామూలుగా లేవు, అందుకనే నేను అంత దగ్గరికి అయితే వెళ్తలేదు. అక్కడికైతే వెళ్ళి వచ్చామంటే తడిసిపోయిద్ది. కానీ ఏం పర్లేదు, మంచి రిస్క్ అయితే తీసుకొని అక్కడ దాకా అయితే వెళ్తాను. వెళ్ళి మంచి బ్లాగ్ అయితే తీస్తాను. చూడండి సిటీ ఎలా ఉందో. ఇది దుబాయ్ మెయిన్ సిటీలో అయితే ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్. ఇదంతా వచ్చేసి కార్ పార్కింగ్, లగ్జరీ స్టార్ హోటల్సే. గైస్ ఇప్పుడు మనకి ఒక చిన్న 10వ ఫ్లోర్ నుంచి 20వ ఫ్లోర్ నుంచి కిందకు చూస్తేనే మనకి అలా కొంచెం తడబడతాము. అలాంటిది 163 ఫ్లోర్లు బూర్జ్ ఖలీఫాలో. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టవర్గా అయితే నిలిచింది. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటేనే అది అంతా ఆకాశంలోకి అయితే ఉంది. అక్కడ కిందకి వెళ్ళి చూశాను ఒకరోజు. అసలు అప్పుడు నేను ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు. కిందకి వెళ్ళి చూస్తేనే ఆకాశం టచ్ అయిపోయింది. ఎప్పుడైనా వాన పడినప్పుడు కూడా మబ్బులు కూడా ఆ టవర్ సగానికైతే వచ్చేస్తాయి. అంత హైట్ ఉండిద్ది. అలాంటిది 163 ఫ్లోర్ల నుంచి కూడా చాలా మంది, అంటే ప్రపంచంలో ఒక 7-8 మంది దాకా అయితే ఎక్కారు బూర్జ్ ఖలీఫాలోకి. అంత ఎత్తు నుండి చూస్తేనే మైండ్ బ్లాక్. ఇక్కడ కింద నుండి చూస్తుంటేనే మనకి అలా అనిపిస్తుంది. కాకపోతే ఈ నెలలో నాకు ఒక లీవ్స్ అయితే దొరకంగానే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. అక్కడ నుంచి కూడా 2-3 వ్లాగులు అయితే చేసి మీకు ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను యూట్యూబ్లో. నాకు చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అందుకని ఈ చిన్న క్లిక్ మీకైతే చూపించాను. ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఇంకా కొత్తవి ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇగో గైస్, మెయిన్ సిటీ బూర్జ్ ఖలీఫా వచ్చేసి కనపడిందా? ఇదంతా మెయిన్ సిటీయే. ఇప్పుడు ప్రజెంట్ ఇది నేను ఉన్న లొకేషన్ వచ్చేసి ఈ మెయిన్ సిటీ. దుబాయ్లో నాకు నచ్చిన వ్యూ అయితే ఇదే. నైట్ అంతా కూర్చోవచ్చు ఈ వ్యూ చూసుకుంటా. చూడండి ఎంత బాగుందో దుబాయ్లో. నైట్ అవ్వగానే మొత్తం వెలిగిపోతూ ఉంటాయి బిల్డింగ్లన్నీ. అదిగో బూర్జ్ ఖలీఫా బిల్డింగ్స్ అంతా ఎంత బాగుంది. ఇదిగో గైస్, నైట్ టైంలో బూర్జ్ ఖలీఫా వ్యూ ఎలా ఉందో చూడండి. చూసారు కదా నైట్ టైంలో ఎంత బాగుందో, ఎంత క్లారిటీ కనబడుతుందో. అంత లైటింగే, అంతా వెలిగిపోతూ ఉంటుంది సిటీ మొత్తం. చూడండి అంత బాగుంది నైట్ టైంలో. ఇది ఇటు సైడ్, ఇది లొకేషన్ వచ్చేసి చూడండి అంత బాగుంది.
అంత బిల్డింగ్లు మరీ పెద్ద పెద్దవి ఇవన్నీ. చూడండి గాయస్, ఇది నేనున్న లొకేషన్ వచ్చేసి. ఇంకెక్కడ నుంచి చిన్నగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి, రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. అయితే దుబాయ్లో డెయిరా అనే ప్లేస్ లో ఉన్నాను. ఇప్పుడు నైఫ్ అనే ప్లేస్ లోకి తినడానికి సరుకులకి అయితే పరోటాలకి అయితే వెళ్తున్నాను తినడానికి. చాలా ఆకలి అయితే వేసేస్తుంది. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా. చూడండి గైస్, ఎంత డేర్ చేసి ఎంతమంది జనాల్లో వీడియోలు తీయడం అంటే మామూలే వారం కాదు. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంది అన్నారు అదంతా గ్రాఫిక్స్ అది ఇది అన్నారు. అందుకని ఈరోజు ఖచ్చితంగా ఎక్కడి నుంచి అయితే దుబాయ్ సిటీ మొత్తం కనబడిద్దో అక్కడికి వెళ్ళి నేను ఫుల్ సిటీ మొత్తాన్ని కవర్ చేసి అయితే వీడియో తీశాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అందుకని అంత దూరం అంత హార్డ్ వర్క్ చేసేలా ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీశాను. రేపు ఇంకో మంచి వ్లాగ్తో అయితే వస్తాను. ఐ హోప్ మీ అందరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అలానే ఇంకా పెడతాను, డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను. ఓకే, గుడ్ నైట్ ఆల్ అందరికి. ఇప్పుడు చాలా లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అది కాక 12 అయితే అయింది. మళ్ళీ వ్లాగ్ ఎడిటింగ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకొని మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్ అయితే తీయాలి. రేపు ఇంకో మంచి లొకేషన్స్తో వస్తాను. ఉంటా. బాయ్ ఆల్, గుడ్ నైట్. బాయ్ 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 బాయ్. రేపు మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకేమైనా మాట్లాడుకోవాలనుకుంటే. బాయ్ ఆల్, బాయ్ 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 బాయ్. దుబాయ్లో నాకు నచ్చిన వ్యూ అయితే ఇదే. నైట్ అంతా కూర్చోవచ్చు ఈ వ్యూ చూసుకుంటా. చూడండి ఎంత బాగుందో దుబాయ్లో. నైట్ అవ్వగానే మొత్తం వెలిగిపోతూ ఉంటాయి బిల్డింగ్లన్నీ. అదిగో బుర్జ్ ఖలీఫా బిల్డింగ్స్.